పూర్ణాంకాల భాగాహారం మొదటి భాగం. పూర్ణాంకాల భాగాహారము సంవృత మరియు వినిమయ లేదా స్థిత్యంతర ధర్మం. పిల్లలు, మనం పూర్ణాంకాల భాగాహార ధర్మాలను చూద్దామా? మొదటగా సంవృత మరియు వినిమయ లేదా స్థిత్యంతర ధర్మాలని చూద్దాం. 7/7 జవాబు 1. ఇది ఒక పూర్ణాంకం. కానీ మనం 7ని 5తో భాగిస్తే 7/5 = 7/5. ఇది పూర్ణాంకం కాదు. అంటే పూర్ణాంకాల భాగాహారంలో వచ్చే సమాధానం ఎప్పుడూ పూర్ణాంకం కాదు. కాబట్టి పూర్ణాంకాల భాగాహారం సంవృత ధర్మాన్ని పాటించదు. 2 పూర్ణాంకాలను భాగించినప్పుడు మనకి ఎల్లప్పుడూ పూర్ణాంకమే రాదు. 15/3 మరియు 3/15లను చూడండి. ఇవి రెండూ ఒకటేనా? అవును కాదో చెప్పడానికి మనం ఇక్కడ ఇలా చేద్దాం. 15/3 అంటే 15/3 = 5. 3 5లు 15 కాబట్టి 3/15 చూద్దాం. 3/15 = మనకి ఎంత వస్తుంది? ఇక్కడ కూడా 3 5లు 15 కాబట్టి 1/5. ఈ సమాధానాలు 1 కాదు, 5 ఒకసారి వచ్చింది, 1/5 వచ్చింది. దీన్ని బట్టి మనం ఏం చెప్పగలం? పూర్ణాంకాల భాగాహారం వినిమయ లేదా స్థిత్యంతర ధర్మాన్ని పాటించదు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న పూర్ణాంకాలపై భాగాహార ప్రక్రియ ధర్మాలని మరోసారి చూద్దాం. 2 పూర్ణాంకాలను భాగించినప్పుడు భాగఫలం ఎల్లప్పుడూ పూర్ణాంకం కాదు. అంటే ఎల్లప్పుడూ పూర్ణాంకం రాదు. అంటే పూర్ణాంకాల భాగాహారం సంవృత ధర్మాన్ని పాటించదు. 7/7 = 1. 7/5 = 7/5. 2 పూర్ణాంకాలను భాగించినప్పుడు భాగాహార క్రమాన్ని మారిస్తే ఫలితం కూడా మారిపోతుంది. అంటే పూర్ణాంకాల భాగాహారం వినిమయ ధర్మాన్ని పాటించదు. ఉదాహరణకి 15/3 ≠ 3/15. మరి వీటిని మరోసారి చూసి మళ్ళీ మననం చేసుకోండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం.